ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇత్తడి బిందెల్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. ఇత్తడి సామాన్లు ఏవైనా సరే అండి, మనం ఈజీగా శ్రమ పడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చింతపండు పెట్టి తోమి మళ్ళీ సోప్తో తోమాల్సిన అవసరం లేకుండా ఒకేసారి మనం ఈజీగా వీటిని తోముకోవచ్చు. చాలా కష్టంగా ఉంటుంది కదండి వీటిని తోమాలంటే. నేను చెప్పిన విధంగా చేశారంటే మనం ఎలాంటి శ్రమ పడకుండా ఈజీగా ఇవి మనం తెల్లగా తోమేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇవి వాష్ చేసిన తర్వాత ఎంత బాగా మెరుస్తున్నాయో. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అంతకంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం కనుక వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వాటిని వాష్ చేసుకోవడానికి నేను ఒక పేస్ట్ చేసుకున్నానండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్లో హాఫ్ నిమ్మకాయ జ్యూస్ తీసుకోవాలండి. జ్యూస్ని ఇలా పిండుకోవాలి. అంటే మనకి ఇత్తడి సామాన్లు ఎన్ని ఉన్నాయో ఆ క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలి. నేను ఇక్కడ 4 ఇత్తడి బిందెలకి ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వంట సోడా వేస్తున్నానండి. మనం ఇడ్లీలు దోశల్లోకి వేస్తాం కదా వంట సోడా, ఆ వంట సోడా వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం ఎక్సో డిష్ వాష్ పౌడర్ వస్తుంది కదండి, ఆ పౌడర్ని ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. డిష్ వాష్ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్ల విమ్ జెల్ అండి, విమ్ జెల్ వస్తుంది కదా, అది కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం మళ్ళీ వాటర్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. నిమ్మకాయ జ్యూస్ ఉంది కదా, సో దాంతోనే సరిపోతుంది, వాటర్ అవసరం లేదు. ఇలా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ ఉండలు కట్టకుండా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనం ఇత్తడి సామాన్లను ఈజీగా వాష్ చేసుకోవచ్చండి ఈ పేస్ట్తో. ఇప్పుడు ఈ పేస్ట్తో మనం ఇత్తడి సామాన్లని స్క్రబ్బర్తో బాగా తోముకోవాలి. మీరు ఇలా తోముతున్నట్టే మీకు తెల్లగా కనిపిస్తుందండి. చాలా బాగా పనిచేస్తుంది ఇది. మన దేవుడి విగ్రహాలు కూడా ఉంటాయి కదా, సో వాటిని కూడా మనం ఇలాగే వాష్ చేసుకోవచ్చు. ఈ పేస్ట్తో వాష్ చేసుకోవచ్చు. ఇలా బాగా తోమేసుకుని కడిగేసుకోవాలి. ఇవి బాగా నీట్గా తోముకుని కడిగేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్తో వాటర్ ఉండకుండా బాగా తుడుచుకోవాలి. మనం అలాగే పెట్టామంటే అది మరకలు అలాగే ఉంటుంది. ఆ వాటర్ మరకలు ఉన్న చోటు నల్లగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, తోమక ముందు ఎలా ఉన్నాయో, తోమిన తర్వాత ఎలా ఉన్నాయో. మీరు కూడా ఈ పద్ధతిలోనే ఇత్తడి సామాన్లను వాష్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్